చికెన్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొబ్బరి పాలు వేసి ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫ్లేవర్తో, టేస్ట్‌తో చాలా బాగా కుదురుతుంది. మరి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న అర కేజీ చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు కాబట్టి ఇలా కొబ్బరి పాలని చేయండి, చాలా ఫ్లేవర్గా వస్తుంది. నేను ఇక్కడ అర కేజీ చికెన్కి అర చిప్ప వరకు కొబ్బరికాయని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక నల్ల ఇలాయచీ, ఒక చిన్న ఇలాయచీ, దాల్చిన చెక్క, లవంగాలు,